హనుమకొండ జిల్లాలో అలంకార జంక్షన్ వద్ద రాజేశ్వరరావు అనే ఒక వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీకి గురైంది. రాత్రి ఇంటి ముందు పార్క్ చేసిన బండి ఉదయానికి లేచి చూసేసరికి ఎవరో దుండగులు ఎత్తుకు వెళ్ళినట్లు బాధితుడు వాపోయాడు. వెంటనే స్థానిక హనుమకొండ పోలీస్ స్టేషన్లో అతడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వచ్చి దర్యాప్తు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. నా పేరు రాజేశ్వరరావు అండి. నేను పొద్దున 3:45కు యూరిన్కి వెళ్ళి లేచి ఉదయం ఇవాళ 28వ తారీఖు పొద్దున 3:45 పొద్దున లేచి యూరిన్ పోవడానికి పోయి బయటకు వచ్చి చూసిన బండ్లు, ఎందుకంటే 2 బండ్లు ఉన్నాయి కదా, మరి ఉన్నాయా లేవా అని చూద్దామని చూసిన. ఎప్పుడైనా చూసేవాడినే, రోజు చూస్తా అట్లనే. అదే ప్రకారంగా ఇవాళ కూడా చూద్దామని చూసేసరికి బండి లేదు. ఏది స్పెండర్ బైక్ నెంబర్ 2375 TG 24A 75. అయితే బండి లేదా అని చూసి ఏం చేసినా, మా అబ్బాయికి అదే టైంలో మళ్ళీ మా అబ్బాయిని లేపి బండి ఏదైనా అడిగిన తర్వాత, బాబు నేను ఆ తమ్మ మూలకు పెట్టేసిన అంటే, అక్కడ లేదు బిడ్డ అని అంటే, లేదు అదే సైడ్ ఉన్నా అని చెప్పి మా అబ్బాయి అంటే, సరే ఇంకా వరుసగా బండ్లు ఉన్నాయి కదా, ఒక పక్క పెట్టవచ్చు అనే ఆలోచనతో నేను మళ్ళీ పనుకున్నా. పొద్దుగా లేచేసరికి ఇక నాకు దాని మీద ఐడియా లేదు, ఇక ఉన్నాయన్నాడు కదా అనే ఆలోచన నేను డ్యూటీకి వెళ్ళిపోయినా. మళ్ళీ మా మిస్సెస్ ఫోన్ చేసి బండి ఏది కదా అంటే, అయ్యో మరి నేను రాత్రి లేదని చెప్పాను కదా, మరి ఇప్పటివరకు మళ్ళీ బండి లేదంటాను, మరి వాడు ఇక్కడ పెట్టినా చూడు, ఎక్కడ మర్చిపోయినా చూడు అంటే, లేదు నేను ఇక్కడనే పెట్టినా అని మా అబ్బాయి అన్నాడు. హ్యాండిల్ లాక్ చేసిన అన్నాడు. ఎక్కడ పెట్టినా అంటే స్తంభం పక్క పెట్టినా అని చెప్పి అన్నాడు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు అక్కడ ఏదో ఒక గొడవ జరుగుతుంది, వాళ్ళు చూసిన తర్వాత